ఇద్దరు మనుషులు తిట్టుకుంటున్నారు అనుకోండి, లేదా గొడవ పడుతున్నారు, రచ్చకెక్కారు, ఓకేనా? వాళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్ అన్నా ఉండనివ్వండి, ఫ్రెండ్లీ రిలేషన్, రాజకీయంగానో లేక భార్యాభర్తలో, వాటెవర్, ప్రేయసి ప్రియురాల్లో ఏదో ఒకటి. బట్ మధ్యలో వీళ్ళు తెచ్చే వేరే వేరే క్యారెక్టర్స్ ఉంటాయి. అనవసరంగా వేరే వాళ్ళ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈ ఇష్యూ పక్కకు వెళ్ళిపోతుంది, వీళ్ళు బాగానే ఉంటారు. ఆ మధ్యలో ఎంటర్ అయిన క్యారెక్టర్స్ హైలైట్ అవుతాయి, వాళ్ళ జీవితాలన్నీ సర్వనాశనం అయిపోతాయి. ఇట్లా మనం గతం నుంచి మాట్లాడుకుంటే అప్పుడెప్పుడు ఈ రీసెంట్ ఇష్యూసే మాట్లాడదాం 2-3 సంవత్సరాల గురించి. అప్పట్లో ప్రేయసి ప్రియురాలు రావణ్య రాజ్ తరుణ్ అనే క్యారెక్టర్స్ రచ్చకెక్కాయి. ఈవిడ అరియానా గ్లోరీ అని ఇంకేదో అని వేరే వేరే అమ్మాయిల పేర్లు తీసింది. సో వీళ్ళ గొడవ ఇప్పుడు బాగానే ఉందిగా, ఆయన ఇల్లు ఆయనకు వచ్చింది, ఈవిడిని గెంటేశారు, బాగానే ఉన్నారు. బట్ మధ్యలో అప్పుడు మాయమైన అరియానా గ్లోరీ ఇప్పటివరకు మళ్ళీ అడ్రస్ లేదు. అంటే మేబీ వీళ్ళ వల్ల ఆవిడ కెరీర్కి ఏమన్నా ఇబ్బంది కలిగి ఉండొచ్చు కదా. నెక్స్ట్ రీసెంట్గా ధర్మ మహేష్ అండ్ గౌతమి ఇష్యూ గురించి మాట్లాడుకుంటే, ఆవిడ ఏం చేసింది, రీతు చౌదరి వీడియోలు బయట పెట్టేసి ఆవిడని ఇరికిచ్చింది. అండ్ ఆమె 100 రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉండొచ్చింది. జరగాల్సిన డ్యామేజ్ 3 నెలల పాటు జరుగుతూనే ఉంది. అండ్ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అవకాశాల గురించి ఇంకా తెలియదు మనకి. నెక్స్ట్ ఏదన్నా ఇందులో కనిపిస్తే చూద్దాం. బట్ డ్యామేజ్ అయితే జరిగింది. తర్వాత వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, పోసాని గారికి ఒక డ్యూటీ ఇచ్చారు వైసీపీలో ఉన్నప్పుడు. అంటే వైసీపీలో ఉన్నప్పుడు రోజాకు ఒక డ్యూటీ ఇచ్చారు. రోజాకి ఏంటి అంటే, వీళ్ళిద్దరు బతుకు జట్కా బండిలో అరిచేవాళ్ళు, కరిచేవాళ్ళు, కొట్టేవాళ్ళు, ఇవన్నీ ఉండేవి. కాబట్టి ఆవిడకి ఇచ్చిన డ్యూటీ లొకేషన్ టార్గెట్ చేయమని. ఆవిడ డ్యూటీని ఆవిడ పూర్తి చేసింది. ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకొని కూర్చుంది. ఈయనకి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయమని డ్యూటీ ఇచ్చారు. ఆవిడకి ఆ డ్యూటీకి ఆవిడకి మంత్రి పదవి ఇస్తే, ఈయనకేమో ఏపీ ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. మరి ఆ పదవులను వీళ్ళు ఎలా పెట్టారో తెలియదు. కానీ ఈ డ్యూటీని చేసే క్రమంలో ఈయన మాట్లాడిన మాటలకి ఎక్కడెక్కడో ఉన్న వేరే వేరే వాళ్ళు హర్ట్ అయ్యారు. హర్ట్ అవ్వడం ఏంటి, వాళ్ళ జీవితాలే సర్వనాశనం అయిపోయాయి. నువ్వు అనొచ్చో అనకూడదో కానీ అసలు మనం మాట్లాడడానికి అసహ్యంగా ఉంది. టీవీకి ఎక్కి ఆ రోజులో నువ్వు ఆ పంజాబీ అమ్మాయికి కడుపు చేయలేదా అనే పదం ఈయన వాడాడు. గట్టిగా అగ్రెసివ్గా అన్ని ఛానల్స్ కవర్ చేసేసాయి. అయితే ఇక్కడ ఏమైంది, ఎవరా పంజాబీ అమ్మాయి అనేది ఒకటి. నెక్స్ట్ అప్పటికే కనీసం 10 ఏళ్ల నుంచి ఈవిడ ఇండైరెక్ట్గా సోషల్ మీడియాలో పోస్టులు పెడతానే ఉంది. గురూజీ నాకు అది అలా చేశాడు, ఇలా చేశాడు, అది ఇదని అందరికీ తెలుసు. బట్ డైరెక్ట్గా ఓపెన్ ఎప్పుడు అవ్వాల. చాలామంది సలహాలు కూడా ఇచ్చారు, నీ సమస్యని ఫిలిం ఛాంబర్లో చెప్పుకుంటే నీకేమైనా న్యాయం జరగవచ్చు కదా అని శివబాలాజీ గారు కానీ మంచు విష్ణు గారు కానీ అందరు సజెస్ట్ చేస్తే, నో నాకు అక్కడ న్యాయం జరగదు, అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, నన్ను తొక్కేశారు, ఇప్పటికే నాకు అవకాశాలు లేకుండా చేశారు, నా జీవితాన్ని సర్వనాశనం చేశారని చెప్పుకుంటూ వచ్చింది. అదంతా ఆన్లైన్ వేదిక మీదుగా ఇండైరెక్ట్గా చెప్పింది, కానీ ఎప్పుడు డైరెక్ట్గా రాలా. రీసెంట్లీ ఈవిడిచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఫుల్గా ఓపెన్ అప్ అయిపోయింది. అక్కడ ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు ఆ టైంలో ఈమెకు సంబంధం లేదు. ఈ పక్కన ఈవిడకి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఆవిడ ఇంకేదో చేస్తుంది, సినిమాలో నటిస్తుందో, సీరియల్లో కూడా నటించినప్పుడు స్వర్ణఖడ్గం అనే సీరియల్, ఆవిడ లైఫ్లో ఆవిడ బిజీగా ఉన్న టైంలో ఈ మాటలు అక్కడి దాకా వెళ్ళేసరికి, అక్కడి దాకా ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వైరల్ అయింది. వెళ్ళేసరికి ఆవిడ సంబంధం క్యాన్సిల్ అయింది. యాక్చువల్గా చెప్పాలి అంటే సినిమా వాళ్ళు అంటేనే ఇల్లులే ఇవ్వట్ల. అంటే వీళ్ళు ఏం చేయరు, యాక్చువల్గా పొద్దున 5 గంటలకు లేచి బయటికి వెళ్తే రాత్రి ఇప్పుడు వస్తారు. సినిమా వాళ్ళు అంటే తాగుతారు, ఊగుతారు, అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు. అది మాటల్లో మాట్లాడుకోవడానికే ఉంటుంది. కానీ నిజంగా చెప్పాలంటే పాపం ఇంట్లోనే సరిగ్గా ఉండరు, ఎప్పుడు షూట్లో ఉంటారు, వచ్చినా కూడా సైలెంట్గా పడుకుంటారు, ఏమీ తెలియదు వీళ్ళకి. మన బయట ఎందుకు అలా ఉందో తెలియదు. డ్రగ్గులు తీసుకుంటారు, పేకలాడతారు, అమ్మాయిలతో తిరుగుతారు, అట్లా ఒక ఇది ఉంది. బట్ ఇట్స్ ఓకే, వాట్ ఎవర్. అట్లా ఎప్పటి నుంచో కాదు, ఇప్పటికీ అలాగే మాట్లాడుకుంటున్నారు. సినిమా వాళ్ళు అమ్మో లేదండి మేము ఇల్లులు ఇవ్వం, లాండ్రీ వాళ్ళైతే సినిమా వాళ్ళు అమ్మో మీ బట్టలు మేము తీసుకోం అంటే, వీళ్ళు బట్టలు ఇస్తారంట కానీ పేమెంట్ కట్టి మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి అంటే, అట్లా ఏమో ఉన్నాయి. డబ్బులు ఎగ్గొట్టేసి వెళ్తారు, మెస్ కార్డులు ఇవ్వరు, హాస్టల్లో ఉండనివ్వరు. బట్ ఇట్లాంటివి ఉన్నాయి. ఆ టైంలో పాపం ఈ అమ్మాయికి అప్పటికే 10 ఏళ్ల నుంచి ఒక పోరాటం చేస్తా, అండ్ అప్పటికే ఒక పదం వైరల్ అవుతా, ఈమె కెరీర్కి ఒక చిన్న డ్యామేజ్ జరిగి ఉన్న అమ్మాయికి లేక పెళ్లి సెట్ అయిందంటే చాలా పెద్ద విషయం, మంచి విషయం, గొప్ప విషయం. అట్లాంటిది ఆ టైంకి ఎవరో ఏదో మాట్లాడేసరికి ఇది చెడిపోయింది అనేది నిజంగా అసలు ఇక జీవితంలో కోలుకోలేని అంశం ఇంకా చెప్పాలి అంటే. నెక్స్ట్ మళ్ళీ దాని తర్వాత అంటే అది వాళ్ళ క్యారెక్టర్ మీద దెబ్బ పడుతుంది, తట్టుకోలేరు ఎవరు కూడా. అండ్ నెక్స్ట్
ఎవరన్నా అమ్మాయిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితం నాశనం అయిపోయింది అని చెబితే, ముఖ్యంగా సినిమా వాళ్ళు చెబితే, ఏమైందమ్మా డబ్బు పోయిందా, నీ కారు పోయిందా, లేకపోతే నీ ఇల్లు కూలిపోయిందా, ఇవి ఎవ్వరు అడగరు. ఇంకేదో అనుకుంటారు నీ జీవితం నాశనం అయింది అంటే. అట్లా చూసే రోజుల్లో నుంచి అప్పటికే అందరూ అలా నెటిజన్లు చూస్తున్నా సరే గట్టిగా తట్టుకొని స్ట్రాంగ్గా నిలబడి ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే ఆమెకి పాత హీరోయిన్లకి ఇప్పటికీ కూడా చిన్న వెబ్ సిరీస్లు వస్తున్నాయి, షార్ట్ ఫిలిమ్స్ వస్తున్నాయి, బోల్డ్ అని అవకాశాలు వస్తున్నాయి. పూనం కౌర్ కూడా రావచ్చు, అవకాశాలు రాకుండా చేస్తున్నారు అనేది ఆవిడ అభియోగం. బట్ ఇట్స్ ఓకే, వాట్ ఎవర్. బట్ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారు అంటే ఎప్పుడైనా సరే గొడవ మీ మధ్యనే ఉండాలి. నీ టార్గెట్ అతను, అంతే. మధ్యలో అతనికి ఉన్న రంకులు లింకులు అన్నీ మాట్లాడతా, వీళ్ళ పేర్లు చెబుతా, వాళ్ళని ఇందులోకి అనవసరంగా లాగుతా, వాళ్ళ జీవితాలని నాశనం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్.